నమస్కారం. వరలక్ష్మి వంటింటికి స్వాగతం. ఈ వరలక్ష్మి వంటింట్లో ఈసారి మా కాశీ యాత్ర విశేషాలను తెలియజేయాలనుకుంటున్నాము. మా ప్రయాణం రైలు ద్వారా వారణాసి వరకు జరిగింది. వారణాసిని కాశీ, వారణాసి, బెనారస్ ఇలా 3 పేర్లతో పిలుస్తారు. మేము గౌడీ మఠంలో దిగాము. ఆ గౌడీ మఠం నుంచి దగ్గరలో ఉన్న జైన్లతో నిర్మించబడిన ఒక ప్రముఖ దేవాలయాన్ని చూసాము. చాలా బాగుంది. జైన్లు నిర్మించటం ఒక ఆశ్చర్యకరమైన విషయం అయితే, మన దేశంలో ఉన్న ప్రముఖ దేవాలయాల దేవతామూర్తుల విగ్రహాలన్నీ ఇక్కడ ఉన్నాయి అనటంలో అతిశయోక్తి ఏం లేదు. ఇంకా నిజం చెప్పాలంటే ముక్కోటి దేవతని ఇక్కడ ప్రతిష్ఠించారా అన్నంత బాగుంది. అంతా చాలా చక్కగా ఉంది. ముఖ్యంగా శివలింగ ప్రతిష్టన చాలా బాగుంది. అలానే అన్ని దేవతామూర్తుల విగ్రహాలు ఇలా పాలరాతితో చెక్కబడి చక్కగా తేజవంతంగా ఉన్నాయి. ఇవన్నీ చూడాలంటే నిజంగా మన పూర్వజన్మ సుకృతమేమో అనిపించింది. ఆ నిర్మించిన మహానుభావులకి కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నాను. అన్ని ప్రముఖ దేవతామూర్తుల విగ్రహాలని చూస్తుంటే అన్ని దేవాలయాల్ని సందర్శించామా అన్న భావన మనలో కలుగుతుంది. అమ్మవారి విగ్రహం, శివపార్వతుల విగ్రహము, ఆంజనేయ స్వామి విగ్రహం, శివపార్వతులు, లక్ష్మీనారాయణుల విగ్రహం, ఇలా అన్నీ చూస్తూ ఇలా ముందుకు సాగాము. ఆ నిర్మించిన నిర్మాతల యొక్క విగ్రహాలతో పాటు ప్రారంభంలో ఆ శివలింగం యొక్క అభిషేకం కూడా మనం చేసుకోవచ్చు. అక్కడ నుంచి దగ్గరలో ఉన్న గవ్వలమ్మ దేవాలయానికి వెళ్ళాము. గవ్వలమ్మ గంగామాతకు సంబంధించింది. ఇక్కడ గవ్వలని అమ్మవారికి మొక్కుగా సమర్పించుకోవటం ఆనవాయితీ. ఈ గవ్వలమ్మ దేవాలయాన్ని సందర్శించుకొని బయటకు వస్తే బయట నిలువెత్తు ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఆ నిలువెత్తు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మన కోరికల్ని తీర్చమని వేడుకుంటూ అలా నమస్కారం చేసుకొని బయటకు వస్తాము. అక్కడ నుంచి దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయము, అమ్మవారికి సమర్పించే పూజా ద్రవ్యాలు. అమ్మవారి దేవాలయానికి ప్రవేశం లేదు. అమ్మవారిని కూష్మాండ అమ్మవారిని పిలుస్తారు. అక్కడ నుంచి తులసీదాసు రామాయణాన్ని మొట్టమొదట సంస్కృతం నుంచి హిందీకి ట్రాన్స్లేట్ చేసిన వ్యక్తి. ఆయన పేరుతో నిర్మించబడిన ఈ భవనంలో రామాయణాన్ని కళ్ళకు కట్టే విధంగా ఇలా దేవతామూర్తుల విగ్రహాలు కదిలే రూపాలతో చాలా చక్కగా చూపించారు. చాలా బాగుంది. ఇది కూడా కాశీలో చూడదగ్గ విశేషాల్లో ఒకటిగా చెప్పవచ్చు. ఎందుకంటే రామాయణ భారతాలని ఇక్కడ కళ్ళకు కట్టినట్టు మనకి చక్కగా చూపిస్తారు. చాలా బాగుంది. ఇది చూసుకొని ఇక ముందుకు ప్రయాణమయ్యాము. కాశీలో విద్యా కేంద్రమైన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి వెళ్ళాము. అక్కడ మదన్ మోహన్ మాలవీయ గారితో స్థాపించబడిన విశ్వవిద్యాలయంలో బిర్లా టెంపుల్ చాలా చక్కగా ఎంత బాగుందంటే అబ్బో, మనం బిర్లా టెంపుల్స్ ఎక్కడ చూసినా సరే ఇదే నమూనాలతో నిర్మించబడి ఉంటాయి. మన హైదరాబాద్లో చూసిన ఇదే, కలకత్తాలో చూసిన ఇదే, బెనారస్లో చూసిన ఇదే. ఇలా పాలరాయితో చక్కగా నిర్మించబడిన ఈ దేవాలయాన్ని చూస్తే మనలో భక్తిభావం పెంపొందించవచ్చు. ఇలా పైకప్పు భాగం చూస్తే తెల్లగా మెరుస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే పాలరాయి స్వభావం. కానీ మనం నడిచే దారి వెంబడి స్తంభాలు కొంచెం రంగు మారుంటాయి. కారణం మన యొక్క కదలికలే.
అలానే గోడలపై చెక్కబడిన నగిషీలు, అలా దేవతామూర్తులు అన్నీ చూసుకొని ఇలా ముందుకు కదిలాము. ఆ పైభాగంలో మొదటి అంతస్తులో ఉన్న ఆ దేవతామూర్తిని చూసి చూడండి, అదిగోండి ఎంత బాగుంటుందో. ఇలా చూసుకొని ఇది బిర్లా టెంపుల్ యొక్క బయట భాగం ఇలా ఉంటుంది. ఇలా చూసుకొని అక్కడ నుంచి సాయంత్రం గంగా హారతి కోసం కేదార్ ఘాట్, మేము ఉండే నివాసానికి దగ్గరలో మేము బస్ చేసిన ఆ గౌడీయ మఠానికి దగ్గరలో ఉన్న ఆ కేదార్ ఘాట్కి వెళ్ళాము. ఆ కేదార్ ఘాట్ దగ్గర కేదారేశ్వర టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో కేదార్నాథులు ఎలా ఉంటుందో అలాంటి నమూనాతో నిర్మించబడిన ఈ దేవాలయం చాలా బాగుంది. ఇది చూస్తే కేదార్నాథ్ వెళ్ళినంత అనుభూతి కలుగుతుంది. ఇగో నందీశ్వరుడు ఎదురుగా కేదార్నాథ్ని అభిషేకం చేస్తూ అక్కడున్న భక్తులు అనుభూతే వేరండి. ఈ అభిషేకం చూసి బయటకు వస్తే ఆ బయట వేదాన్ని నేర్చుకుంటున్న వేద విద్యార్థులు, రకరకాల వయసులకు సంబంధించిన వాళ్ళు, వేద పఠనం చేసేవాళ్ళు, అలా ప్రాక్టీస్ చేసేవాళ్ళు అందరూ చాలా కోలాహలంగా అదొక కొత్త అనుభూతి కలుగుతుంది. అలానే కొంతమంది ప్రదర్శనకారులను కూడా మనం చూడవచ్చు అక్కడ. అంటే చాలా కోలాహలంగా, చాలా బాగా రమణీయంగా ఉందని చెప్పవచ్చు. ఇదంతా చూస్తూ ఆ ఎత్తైన మెట్లని దిగుతూ వెళ్తుంటే మనకి మెడిటేషన్ చేస్తూ కొంతమంది కనిపిస్తూ ఉంటారు. ఇదిగోండి మెడిటేషన్ చేస్తూ చూడండి, అంత దాంట్లో కూడా ఎంత నిగ్రహం అవసరమో. ఇలా పడవ మాట్లాడుకొని గంగా హారతికి 2 రకాల ఉపయోగం. గంగా హారతి చూడవచ్చు, గంగాలో మనం పడవయానం కూడా చేసిన అనుభూతి కలుగుతుంది. ఇలా అన్ని ఘాట్లను చూపిస్తారు వీళ్ళు. దాదాపు 11 ఘాట్లు ఉన్నాయంట. దాంట్లో మా కేదార్ ఘాట్లు కూడా శవదహనాలు జరుగుతున్నాయి. అట్లనే మణికర్ణిక ఘాట్, అది ఎప్పుడు కూడా ఏమనాలంటే నిరంతరము కాష్టాలు కనిపిస్తూనే ఉంటాయి. గంగానది ఒడ్డు ఎలా ఉందో మనకి చూపిస్తున్నాము. కొన్ని వేల పడవలు రకరకాల సైజుల్లో దీపకాంతులతో, ఆ దీపకాంతులు హారతి తర్వాత చాలా చక్కగా కనిపిస్తూ ఉంటాయి. ఈ గంగా హారతి చూడటం ఒక కార్యం అయితే, కాశీని దర్శించటం అతి ముఖ్యమైన కార్యక్రమం. ఇలా గంగా హారతిని దాదాపు సాయంత్రం 6 గంటల నుంచి 6:30 నుంచి 7:30 తర్వాత వరకు కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. కొంతమంది పడవ ద్వారా కొన్ని వేల మంది భక్తులు అక్కడ కూర్చొని చూస్తూ ఉంటే, దాదాపు అంతకన్నా ఎక్కువ మంది పడవలో ప్రయాణం చేస్తూ ఇలా గంగా హారతిని చూడటం జరుగుతుంది. ఇదొక అనుభూతి. జీవితంలో ఇలాంటివి చూస్తే కానీ మనకి అదో రకమైన అనుభూతి కలుగుతుంది. ఈ గంగా హారతిని నిర్వహించే గంగోత్రి సేవా సమితి వారి దగ్గర మేము నిలబడ్డాము. చాలా బోట్లు ఉన్నాయి. మనం ఎక్కడుంటామో అనుకున్నాము, కానీ అందరికీ గంగమ్మ తల్లి అలా ప్రవేశాన్ని కల్పిస్తూనే ఉంటుంది. ఎంతమంది వచ్చినా, ఎన్ని బోట్లు వచ్చినా అక్కడ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. చాలా బాగుంది. ఈ గంగా హారతి అయిపోయిన తర్వాత మేము తిరిగి అన్ని ఘాట్లని సందర్శిస్తూ, ఇదిగోండి రకరకాల దీపాలతో అలంకరించబడిన బోట్లను చూస్తూ, ఇది మణికర్ణిక ఘాటు చూసారుగా, అదిగోండి శవదహనాలు జరుగుతున్నాయి. ఇవన్నీ చూసుకుంటూ తిరిగి మా గమ్యాన్ని చేరాము. మరుసటి రోజు ఉదయం కాలభైరవ దేవాలయానికి వెళ్ళామండి. కాలభైరవ దేవాలయం చూడకుండా విశ్వనాథుని దర్శనం జరగదని చెప్తారు, కానీ మేము
విశ్వనాథ దర్శనం చేసుకొని కాలభైరవ దేవాలయానికి వెళ్ళాము. మరలా విశ్వనాథ దర్శనం చేసుకుని స్పర్శ దర్శనం చేశాము. చాలా గొప్ప అనుభూతి కలిగింది. కాలభైరవుడు మీరు కూడా చూస్తారని కొంచెం ధైర్యంగా కెమెరాని తీసుకెళ్ళడం జరిగింది. కెమెరా అలౌ చేస్తారు కానీ అక్కడ ఫోటోలు తీయటం, వీడియో తీయటం పద్ధతి కాదని అంటారు. ఇలా దర్శనం తర్వాత భక్తుల్ని ఆశీర్వదిస్తూ ఇలా బయట కూడా చాలామంది కూర్చొని ఉంటారు. వాళ్ళ నెమలికలతో మన ఈపు మీద 2 దెబ్బలేసి ఆశీర్వదిస్తారు. అంతా కూడా డబ్బుమయం అని చెప్పాలి. అయినా సరే మనలో భక్తి ఏమాత్రం తగ్గదండి. డబ్బులతో ఖర్చు పెడతాము, అలానే భక్తి భావం అలానే ఉంటుంది. ఇలా కాలభైరవ దేవాలయాన్ని సందర్శించుకొని అక్కడి నుంచి మృత్యుంజయ దేవాలయానికి వెళ్ళామండి. ఈ మృత్యుంజయ దేవాలయంలో మృత్యుంజయ హోమాలు జరుగుతూ ఉంటాయి. మృత్యుంజయుడిని దర్శించుకొని అక్కడి నుంచి లోపల అలా తిరుగుతూ, ఇక్కడ విశేషం ఏంటంటే మృత్యుంజయ దేవాలయంలో బావి ఉంటుంది. ఆ బావి నీళ్లు తాగటం ద్వారా మనం మృత్యుని జయిస్తామన్న నమ్మకం. అలా చూడండి, చాలామంది క్యాన్లు కూడా తెచ్చుకుంటారు ఆ తీర్థాన్ని తీసుకెళ్ళటానికి. ఆ మృత్యుంజయ దేవాలయాన్ని ఆ తీర్థాన్ని తీసుకొని మేము తిరిగి ప్రయాణం అయ్యాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.